మీకందరికీ వందనములు. నేటి దిన మన ధ్యానాంశముగా పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభా నాయన, ఈ ఆరోగ్యకరమైనటువంటి ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణంలో చేరి నీ వాక్యము ధ్యానించగలిగేటటువంటి కృపను మీరు మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి మట్టివాణ్ణి మానవ మాతుని తండ్రి, నీ నోటి బూరగా మీరు నన్ను వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నారో, ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నారో ఆ వాక్కులు మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి పత్రికలో ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే 5వ వచనము బి భాగాన్ని చూసినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు అనేటటువంటి అంశము మనందరికీ కూడా తెలుసు. దేవుడు వెలుగై ఉన్నాడు అంటే ఈ లోకానికి ఆయన మనందరికీ కూడా వెలుగునివ్వడానికి వచ్చినటువంటి కర్తగా మనందరికీ కూడా ఆయన తెలుసు. ఆయన ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన వెలుగుతో మనము నింపబడి ఆ వెలుగును ఇతరులకు మనము ప్రసరింప చేయాలి అనేటటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చాలండి. ఇక చూసినట్లయితే 5వ వచనం మనం చూసినట్లయితే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 4వ వచనం కూడా చూసినట్లయితే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు మానవ రూపిగా ఆయన ఏతించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన వెలుగును అనుగ్రహించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ వెలుగే దేవుని వాక్యమై మన మధ్యలో సంచరిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనము గ్రహించాలి. చాలా సందర్భాల్లో దేవుడైనటువంటి యేసుక్రీస్తు మన హృదయాలని ఆయన వెలుగుతో నింపాలి అనేటటువంటి ఆశ కలిగి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మన జీవితాలు వెలుగు ద్వారా, వెలుగు నింపుకోవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవడం ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు. ఈ వెలుగును మనము నింపుకోవడం ద్వారా మన జీవితాల్లో కలిగేటటువంటి శ్రేష్టమైనటువంటి మేళ్ళు గురించి భక్తుడైనటువంటి యోహాను ఆయన రాసినటువంటి పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే దేవుడు మనల్ని వెలిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ చాలా సందర్భాల్లో వెలిగించబడినటువంటి మన ఆత్మీయ జీవితాలని కొనసాగించగలిగేటటువంటి బాధ్యత దేవుడు మన చేతుల్లో పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10 మంది కన్యకుల యొక్క ఉపమానం
ఉపమానం మనందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా దేవుని చేత వెలిగించబడినటువంటి స్థితిలో ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడు తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళని వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతూ దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి స్థితిలో దేవుడు వాళ్ళని ఉంచాడు. చివరికి ఆయన ఏతించేటటువంటి సమయానికి కేవలము 5 మందిలో మాత్రమే ఆయన ఆశించినటువంటి వెలుగును నింపుకొని దాన్ని కొనసాగించగలిగేటటువంటి ధన్యత దేవుడు 5 మందికి మాత్రమే ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మనందరి ఆత్మీయ జీవితాలను కూడా దేవుడు తన వాక్యముతో నింపాలని, నింపబడినటువంటి వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితాలు వెలిగించబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ చాలా సందర్భాల్లో ఆయన మనల్ని వెలిగించిన తర్వాత ఈ వెలుగును మనము కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంటే దేవుని వాక్యానికి చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ప్రాముఖ్యత ఉండదు. ఎందుకంటే విన్నటువంటి వాక్యాన్ని ఎంతవరకు మన జీవితాల్లో మనము పాటిస్తున్నాము అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వాక్యాన్ని మనము వెలిగించబడిన తర్వాత ఈ వెలుగును కొనసాగించగలిగేటటువంటి స్థితిలో మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా లేదా అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా యోహాను భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అనేటటువంటి మాటని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే వెలిగించబడిన తర్వాత మన ఆత్మీయ జీవితాలు దేవుని యొక్క వాక్యముతో నింపబడిన తర్వాత మనలో ఎక్కడ కూడా చీకటికి ప్రవేశము లేదు అనేటటువంటి అంశాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలు వెలిగించబడ్డాయి. ఆయన వెలుగును కలిగి మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాము. ఆయన వాక్యాన్ని మన హృదయంలో మనము నింపుకొని మనము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే దానికి ప్రత్యేకమైన ఉదాహరణ ఏంటంటే మనలో ఎక్కడ కూడా చీకటికి స్థానం ఉండదు అనేటటువంటి అంశాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే అంశాన్ని యోహాను భక్తుడు చెప్తూ ఈ వెలుగుకున్నటువంటి ప్రాముఖ్యతను ఆయన తెలియచేస్తూ ఆయన పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువమ్మా. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినెడల. చాలండి. ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల. మొట్టమొదటి అంశము, చీకటిలో మనము నడవడం వలన ఎలాంటి నష్టాన్ని మనము కొని తెచ్చుకుంటున్నామన్న అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. పేరుకైతే దేవునితో పాటు మేము సహవాసం చేస్తూ ఉన్నాము. ఆత్మీయ జీవితంలో ఆయన మీద మేము ఆనుకొని ఆయన వాక్యాన్ని మా హృదయాల్లో నింపుకొని మేము ముందుకు వెళ్తున్నామని మనము చెప్పేటటువంటి అనేక సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇలా దేవునితో కూడా సహవాసము గలవారమని మనం చెప్తూ ఏం చేస్తూ ఉన్నాడంటే, చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ఉందుము. దేవునితో మనము సహవాసము చేసేటటువంటి పరిస్థితుల్లో మనము ఉంటూ కూడా ఎప్పుడైనా మనము కానీ దేవునితో చీకటిలో మనము నడిచిన ఎడల ఏమంటున్నాడంటే, మనము ఎలాంటి స్థితిలో ఉన్నవారమని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపనటువంటి వారిగా మనమున్నామన్న విషయాన్ని ఇక్కడ యోహాను భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి మేము వెంబడిస్తూ ఉన్నాము, దేవుని మార్గాన్ని మేము అనుసరిస్తూ ఉన్నాము, ఆయనకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నామని మనము చెప్పుకొనుచు దేవునితో మేము చాలా సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పుకొనుచు ఎక్కడైనా కూడా మన ఆత్మీయ జీవితంలో చీకటి కనిపించిన ఎడల, అంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, దేవుని వాక్యానికి స్థానము లేనటువంటి క్రియలు ఎక్కడైనా కూడా మన ఆత్మీయ జీవితాల్లో కనిపిస్తే 2 విషయాలను ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు అబద్ధం ఆడుచున్నారు, అదే విధముగా మీరు సత్యమునందు మీరు నడుచుకోవట్లేదు అనేటటువంటి అంశాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలని మనము పరిశీలన చేసుకుంటే దేవునితో మనము ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించేటటువంటి క్రమంలో ఎక్కడైనా మన ఆత్మీయ జీవితంలో చీకటితో పాటు మనము ప్రయాణం చేస్తున్నామా అన్న విషయాన్ని మనము గ్రహించాలి. అంటే
దేవునికి ఇష్టము లేనటువంటి వాక్యానుసారము కానటువంటి ప్రవర్తన కానీ నడవడిక కానీ ఎక్కడైనా మన జీవితాల్లో ఉన్నాయా అనేటటువంటి దాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి దేవునికి ఇష్టము లేనటువంటి వాక్యానుసారము కానటువంటి నడవడిక కానీ ప్రవర్తన కానీ మన జీవితాల్లో ఉంటే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే యోహాను భక్తుడు, మీరు చీకటిలో నడిచేటటువంటి అనుభవంలో ఉన్నారు అని మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు మహారాజుని మనం చూసినట్లయితే 119వ కీర్తన 105వ వచనం చూసినట్లయితే మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి వాక్యమే ఇది. చదువమ్మా. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చాలండి. ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీ వాక్యము నా పాదముకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అనేటటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము మన పాదములకు దీపము అనేటటువంటి మాటను మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఏమని చెప్తూ ఉన్నాడంటే, మన త్రోవకు వెలుగు అనగానే మనందరికీ కూడా ప్రత్యేకముగా గుర్తుకొచ్చేటటువంటిది ఏంటంటే, ప్రస్తుతం మన భాషలో చెప్పుకోవాలంటే కరెంట్ అనేటటువంటిది మనందరికీ కూడా గుర్తు వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో 10 నిమిషాలు కరెంటు పోతే మనం ఎవరం కూడా ఇళ్లలో కూర్చునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే విపరీతమైనటువంటి వేడి మనకు ప్రస్తుతం ఉంది కాబట్టి కరెంటు ఎప్పుడు వస్తుందా అనేటటువంటి ఆలోచనతో మనం ఎదురు చూస్తూ ఉంటాము. అదే విషయాన్ని ఇక్కడ దావీదు మహారాజు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే మనము నడిచి వెళ్ళేటటువంటి మార్గాన్ని సరళము చేసేది దేవుని యొక్క వాక్యము. మనము నడవవలసినటువంటి మార్గాన్ని మనకు చూపించేది దేవుని యొక్క వాక్యం అని మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏముంటున్నాడంటే, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనము వెళ్ళేటటువంటి త్రోవలో మార్గాన్ని సరళము చేసేటటువంటి బాధ్యత దేవుని యొక్క వాక్యానిది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన మార్గాలని సరళం చేసేటటువంటి బాధ్యత దేవుని యొక్క వాక్యము ఎప్పుడు తీసుకుంటుందంటే, మన హృదయాలు వాక్యముతో నింపబడినప్పుడు, మన హృదయాల్లో దేవుని వెలుగును మనము నింపుకున్నప్పుడు ఈ వెలుగే వాక్యమై ఉంది. కాబట్టి మన మార్గాలని సరళము చేసేటటువంటి బాధ్యత దేవుని యొక్క వాక్యము తీసుకుంటుంది అనేటటువంటి మాటను ఇక్కడ దావీదు మహారాజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మనకు బిలాము ప్రవక్త మనకు కనిపిస్తూ ఉన్నాడు. బిలాము ప్రవక్త, అదే విధముగా బాలాకు రాజు. మొట్టమొదటిగా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామమ్మా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చాలండి. ఈ యొక్క అధ్యాయములో పేతురు భక్తుడు అబద్ధ ప్రవక్తల గురించి ఆయన మాట్లాడుతూ ఎలాగా అబద్ధ ప్రవక్తలు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టారు, ఎలాగ వాళ్ళు దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి తమకిష్టమైనటువంటి మార్గంలో వాళ్ళు నడుచుకున్నారు అని ఆయన ఉదహరిస్తూ ఇప్పుడు ఇక్కడ బిలాము గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. తిన్నని మార్గం అంటే దేవుని దృష్టికి యథార్థమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి ఈ యొక్క బిలాము ప్రవక్త దేవుని దృష్టికి ఆయన ఏమయ్యాడంటే చెడుతనమును చేసినటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఆయనని వెళ్ళమన్నటువంటి మార్గములో, దేవుడు ఆయనని ప్రకటించమన్నటువంటి సువార్తను ఆయన ప్రకటించకుండా తన ఇష్టానుసారమైనటువంటి మార్గములో ఎప్పుడైతే బిలాము ప్రవేశించాడో దేవుని యొక్క ఉగ్రతకు ఆయన పాత్రుడైనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే మోయాబు రాజైనటువంటి బాలాకు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళేటటువంటి క్రమంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటటువంటి క్రమంలో ఈ మోయాబు దేశము గుండా వాళ్ళు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ మోయాబు రాజు ఈ యొక్క ఇశ్రాయేలీల యొక్క సర్వ సమాజాన్ని చూసి ఆయన కొన్ని మాటలు పలుకుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే
సంఖ్యాకాండము 22 అధ్యాయము 3-4 వచనాలు. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. చాలండి. ఇక్కడ సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు మోయాబీయులకు రాజు. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమయ్యారు అనేటటువంటి మాటను చూస్తే 3వ వచనం చూసినట్లయితే, జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి, మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. అప్పటి వరకు ఇశ్రాయేలీయుల పట్ల యెహోవా దేవుడు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలన్నింటినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలందరూ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది మోయాబీయుల వంతు వచ్చింది. మోయాబీయులు ఇశ్రాయేలీయుల్ని చూసి వాళ్ళందరూ కూడా జంకారు. అంటే అర్థం ఏమిటంటే, దేవుడైనటువంటి యెహోవా వారికి తోడుగా ఉన్నాడు, వారు వెళ్ళవలసినటువంటి మార్గాలని ఆయన సరళము చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మోయాబీయులు గ్రహించారు. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజాన్ని చూసి వాళ్ళు జంకినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా దేవుని యొక్క వాక్కు చేత ఇశ్రాయేలీయులు నడిపించబడేటటువంటి క్రమములో దేవుని ప్రవక్త అయినటువంటి బాలాకు విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. బిలాము ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క మాటకు వ్యతిరేకముగా ఆయన నడుచుకుంటున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడమ్మా 7వ వచనం చదువమ్మా. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. చాలండి. బాలాకు రాజు యొక్క మాటలని బిలాము దగ్గరికి ఆ యొక్క పెద్దలు వచ్చి సోదె సొమ్ము చేత పట్టుకొని వచ్చి అనేటటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క వాక్యమును ప్రకటించవలసినటువంటి ప్రవక్తకి ఇక్కడ సాతాను శోధన కలుగు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడు తనకు ఏ మాటలైతే ప్రవచించమని చెప్తూ ఉన్నాడో ఆ మాటలు ప్రవచించవలసినటువంటి ప్రవక్తని ఇప్పుడు ఈ యొక్క మోయాబీయుల పెద్దలు ఆయన్ని శోధిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే చీకటిలో నడిచిన ఎడల అంటే అనేక సందర్భాల్లో మనము చీకటిలో నడవడానికి అపవాది అనేకమైనటువంటి మార్గాలను మన ముందు సరళం చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే బిలాము ప్రవక్తకి ఇక్కడ ఈ యొక్క అపవాది మార్గాన్ని సరళం చేస్తూ ఉంది. మోయాబీయుల పెద్దల రూపంలో వాళ్ళు సోదె సొమ్మును చేత పట్టుకొని అతని దగ్గరకు వచ్చి ఇశ్రాయేలీయులని శపించమని వాళ్ళు ఈ ప్రవక్తను వేడుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ప్రవక్తకు తెలుసు ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి బిడ్డలు కనుక దేవుడు వాళ్ళ నెట్టు పరిస్థితిలో కూడా ఆయన వాళ్ళని శపించడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఆయన వారికి వాగ్దానము చేసి ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి ఆయన వారిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్త బిలాము ప్రవక్త ఈ యొక్క మోయాబీయులు అతని దగ్గరికి సోదె సొమ్మును చేత పట్టుకొని వచ్చాడో అప్పుడు అతను వాళ్ళతో పలుకుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే 9వ వచనము 10వ వచనం చదువమ్మా. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు. చిత్తకించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. చాలండి. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా యొక్క వాక్కు బిలాము ప్రవక్త కాడికి వచ్చి అడుగుతూ ఉంది, ఎవరు నీ
దగ్గరకు వచ్చిన మనుషులు అంటే వృత్తాంతాన్ని అంతా కూడా చెప్తూ ఉన్నాడు. మోయాబు రాజు ఫలానా మనుషులు నా దగ్గరకు పంపించాడు, ఐగుప్తు దేశం నుంచి ఒక జనం వచ్చిందంట, ఆ జనము వలన వీళ్ళు భయపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని శపించడానికి ఈ యొక్క మోయాబు పెద్దలు నా దగ్గరకు వచ్చారు అని చెప్పినప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఈ యొక్క బిలాము ప్రవక్తకి ఏమని సెలవిచ్చాడో 12వ వచనం చూసినట్లయితే, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. దేవుడు చాలా క్లియర్గా ఇక్కడ బిలాము ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎట్టు పరిస్థితుల్లో కూడా వాళ్ళతో నువ్వు వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ ప్రజలు నా చేత ఆశీర్వదించబడిన వారు అనేటటువంటి వాక్కును దేవుడైనటువంటి యెహోవా బిలాము ప్రవక్తకు దయచేసినప్పటికీ కూడా ఇక్కడ బిలాము ప్రవక్త చీకటిలో ఉన్నటువంటి మార్గములో నడవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు వెలుగు మార్గాన్ని అతనికి చూపించి దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని చాలా క్లియర్గా ఇక్కడ బిలాము ప్రవక్తకు తెలియచేశాడు. అయినప్పటికీ కూడా బిలాము ప్రవక్త తన ఇష్టానుసారమైనటువంటి మార్గములో, చీకటి కలిగినటువంటి మార్గములో నడవడానికి ఇక్కడ సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే అనుభవం చాలాసార్లు మన జీవితాల్లో మనకు ఎదురవుతూ ఉంటుంది. దేవుని వాక్యానుసారమైనటువంటి మార్గములో నడవడానికి మనకు చాలా కష్టం అనిపిస్తుంది. అనేక రకాలైనటువంటి శోధనలు మనకు కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ బిలాము ప్రవక్తకు కలిగినటువంటి శోధన ఏమిటంటే, సోదె సొమ్ము అతని కంటికి కనిపిస్తూ ఉందన్నమాట. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ధనము ఇతని కంటి ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇతనేం చేస్తూ ఉన్నాడంటే, దేవుడైనటువంటి యెహోవా చెప్పినటువంటి మాట అయితే వాళ్ళకి చెప్పాడు, కానీ మనసులో ఉన్నటువంటి ఆశ మాత్రం చనిపోలేదు. ఎప్పుడైతే ఈ యొక్క బిలాము ప్రవక్త వీళ్ళకి చెప్తూ ఉన్నాడు మోయాబు పెద్దలకి, మీరు తిరిగి వెళ్ళిపోండి, యెహోవా దేవుడు నాకు చెప్పిన మాట ఇది, వాళ్ళని శపించకూడదు అని చెప్పిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి అంతకంటే ఎక్కువ మందిని, అంతకంటే ఘనత కలిగిన వాళ్ళని, అంతకంటే ఎక్కువ సొమ్ము తీసుకొని తిరిగి బిలాము ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త ఏమంటున్నాడో మనం చూసినట్లయితే చూడమ్మా, 17-18 వచనం చూడమ్మా. నేను నీకు బహుఘనత కలుగచేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. చాలండి. ఇక్కడ బిలాం ప్రవక్త ఏమంటున్నాడంటే, బాలాకు తన ఇంటెడు బంగారము నాకు ఇచ్చిన, అంటే తన ఇంట్లో ఉన్నటువంటి బంగారం అంతా నాకు ఇచ్చినా కూడా దేవుడైనటువంటి యెహోవా మాటను నేను మీరలేను అనేటటువంటి మాట అయితే చెప్తూ ఉన్నాడు. కానీ కింద వచనాన్ని మనం గమనించినట్లయితే, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి, యెహోవా నాతో నీకు నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. అంటే మనసులో దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాలనేటటువంటి కోరిక ఉంది. చీకటి మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వెలుగు మార్గాన్ని అనుసరించాలనేటటువంటి ఆశ అయితే ఉంది. కానీ కంటి ముందు కనిపించేటటువంటి ఈ ప్రకాశవంతమైనటువంటి సంపదనంతటిని కూడా విడిచిపెట్టడానికి ఇక్కడ బిలాముకి ఇష్టము లేనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మార్గాన్ని విడిచి చీకటి మార్గములో ఇతను పయనించడానికి ఇష్టపడ్డాడు. దేవుని మాటకు వ్యతిరేకముగా మీరి, దేవుడు చెప్పినటువంటి మాటను మీరి తిరిగి దేవుణ్ణి ఎప్పుడైతే శోధించడానికి బిలాం ప్రవక్త సిద్ధపడ్డాడో, అతను చేసినటువంటి మాటలు మనం చూసినట్లయితే దేవుడు అతన్ని వెళ్ళమంటూ ఉన్నాడు. వెళ్ళేటటువంటి క్రమములో ఒక గాడిద ద్వారా దేవుడు బిలాముతో మాట్లాడిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు తనకి ఏ మాట అయితే చెప్పమన్నాడో, ఏ వాక్కులైతే బయలుపరచమన్నాడో ఆ వాక్కుల మీద ఆయన నమ్మకం ఉంచకుండా దేవుని కంటే కూడా తనకిష్టానుసారమైనటువంటి మార్గములో పయనించడానికి ఆయన ఇష్టపడినప్పుడు దేవుడు ఆ మార్గాన్ని మూసివేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేవుడు ఈ చీకటి మార్గములో మనము నడిచి మనము ముందుకు వెళ్ళేటప్పుడు అది మన కంటికి చాలా ప్రకాశవంతముగాను చాలా ఆనందదాయకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ చివరికి అది ఎక్కడికి వెళ్తుందంటే మనల్ని నరకానికి తీసుకొని వెళ్తుంది. ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నటువంటి బిలాము కేవలము ఒక గాడిద చేత దేవుడు అతన్ని మాట్లాడించి అతని కన్నులు తెరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తిరిగి మనం చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుమా.
పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. చాలండి. ఇక్కడ బిలాము దేన్ని ప్రేమించాడంటే దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. అంటే దేవుని వాక్యానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని వాక్యం వలన అతనికి కలిగేటటువంటి బహుమానం మీద అతడు మనసు పెట్టుకోకుండా దుర్నీతి వలన కలిగేటటువంటి బహుమానం మీద మనసు పెట్టుకున్నాడు. కాబట్టి అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే గార్ధబమును, ఒక గాడిదను వాడుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము చీకటిలో నడిచేటప్పుడు మన మార్గాలను దేవుడు సరళము చేయడానికి అనేక రకాలైనటువంటి మార్గాలను దేవుడు ఎన్నుకుంటాడు. ఇక్కడ బిలాము నడిచి వెళ్ళేటటువంటి మార్గము చీకటి మార్గము అతనికి తెలియచేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే గార్ధబమును వాడుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి బిలాము నడిచినటువంటి మార్గము చీకటి మార్గము కాబట్టి దేవుని వాక్యానికి అతని యొక్క మార్గముల్లో స్థానము లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడో మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందుము. చాలండి. ఇక్కడ అతను అబద్ధమాడుతూ సత్యమును జరిగించలేకపోయాడు బిలాము. కారణం ఏమిటంటే చీకటిలో నడవడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగును మనలో నింపుకొని మన ఆత్మీయ జీవితాలను కొనసాగించాలంటే మనము చీకటిలో నడిచే వారముగా మనము ఉండకూడదన్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుమా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినెడల చాలమ్మా మనం చదువుకుందామా. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. దేవుడు వెలుగులో ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగులో నడవడము అంటే ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. ఎందుకంటే దేవుడు మనకు ఈ భూమి మీద ఆయన మానవ రూపిగా జన్మించిన తర్వాత ఆయన వాక్యాన్ని మనకు బోధించాడు. ఈ వాక్యాన్ని ఎలా మనము అనుసరించి ముందుకు నడవాలో ఆయన మనకు నేర్పించాడు. కాబట్టి మనము కూడా ఈ వాక్యాన్ని అనుసరించి మనము ముందుకు నడిచిన ఎడల చదువమ్మా. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి. మనము దేవుని యొక్క వెలుగులో నడవడం వలన మనకు కలిగేటటువంటి 2 శ్రేష్టమైనటువంటి ఉపకారాల గురించి ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం ఎందుకు జీవించాలి, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి మన ఆత్మీయ జీవితాల్ని మనము కొనసాగిస్తే ఆయన మనకిచ్చేటటువంటి 2 శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మనం ఇక్కడ చూస్తే మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. రెండవదిగా అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుని యొక్క వాక్యము మనలో నింపుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము ఎందుకు జీవించాలి అంటే ఈ విధముగా మనము వాక్యాన్ని మనలో నింపుకొని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవడం వలన ఆయన మనకు దయచేసేటటువంటి ఆశీర్వాదము అన్యోన్యమైనటువంటి సహవాసం. అంటే ఈ సహవాసంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని నింపుకొని ఈ వాక్యములో మనల్ని మనము పరిశీలించుకొని ఈ వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితాలను మనము పరిశుద్ధపరచుకొని ఆయనకిష్టమైనటువంటి బిడ్డలుగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత ఆదిమ సంఘములో యోహానును పేతురును వాళ్ళు చేసినటువంటి పరిచర్య గురించి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37, 38 చదువుకుందాం అమ్మా. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు,
పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలండి. ఇక్కడ ఆదిమ సంఘములో పేతురును యోహానును కూడా దేవుని వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించినప్పుడు, అంటే వాళ్ళు నడిచేటటువంటి మార్గము సరైనటువంటి మార్గము కాదు, మీరు వెలుగు మార్గములో మీరు నడవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోవాలి అని వాళ్ళు చేసినటువంటి పాపాల గురించి వాళ్ళకి తెలియచేసినప్పుడు, అన్యులుగా ఉన్నటువంటి అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అంగీకరించి వాళ్ళు పేతురుతో యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నారు? అప్పుడు పేతురు చెప్తున్న సమాధానం మనం చూస్తే, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అనేటటువంటి మాటను వాళ్ళకి సెలవిస్తూ ఉన్నాడు. అంటే అప్పటి వరకు వాళ్ళు కొనసాగించినటువంటి జీవితము కానీ వాళ్ళు నడిచినటువంటి మార్గము దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు అనేటటువంటి మాటను పేతురు వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సువార్తను వీళ్ళు విన్న తర్వాత ఆ సువార్తకి దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే వాళ్ళ హృదయములో చోటిచ్చారో, అప్పుడు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారో, అప్పుడు దేవుడు వాళ్ళ హృదయాల్లో వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 40వ వచనం కూడా చదువమ్మా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చాలండి. అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, అంటే వెలుగులో నడవాలి అంటే ఎలా మనము ఈ వెలుగులో నడవగలము అంటే దేవుని వాక్యాన్ని మనము వినడము ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలని దేవుడు మన జీవితాల్లో చేసినప్పుడు, సాక్ష్యం రూపంలో మనము వాటిని పంచుకున్నప్పుడు ఈ సాక్ష్యాలని మన హృదయములో చేర్చుకొని ఈ సాక్ష్యాలకి మన హృదయములో మనము స్థానం ఇచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అంటే దేవుని యొక్క వెలుగు మార్గాన్ని వాళ్లకు బోధించినప్పుడు, రక్షణ గురించినటువంటి సువార్త ఈ యొక్క అన్యులకు వాళ్ళు బోధించినప్పుడు దాన్ని అంగీకరించి విని వారి హృదయములో దేవుని వాక్యాన్ని చేర్చుకోవడానికి వీళ్ళందరూ కూడా సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి వాక్యాలు మనం వింటూ ఉంటాం. అయినప్పటికీ కూడా విన్నటువంటి వాక్యాన్ని మనము మన హృదయాల్లో పదిలపరచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి అంటే అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగిన వారముగా మనము ఉండాలి. దేవుని మందిరానికి దేవుని ఎందుకు మనము రమ్మని మనము ఆశపడుతూ ఉంటామంటే, మనలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని, వెలుగుతున్నటువంటి ఈ వాక్యాన్ని ఇంకనూ మనము వెలుగుచుండనీయాలి అంటే ఖచ్చితంగా మనకు సహవాసం అనేటటువంటిది అవసరం. ఈ సహవాసములో దేవుడు మన జీవితాల పట్ల చేసినటువంటి కార్యాల గురించి మనము సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఈ యొక్క దేవుని యొక్క ఈ యొక్క శిష్యులు చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, మీరు మూర్ఖులైనటువంటి తరం వారి వలె మీరు ఉండకుండా మీరు రక్షణ పొంది దేవుని మార్గాన్ని అనుసరించండి అనేటటువంటి మాటని ఇక్కడ చెప్తూ ఉన్నారు. 41వ వచనం కూడా చదువమ్మా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్టిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. కాలండి, వాళ్ళు చెప్పినటువంటి వాక్యమును అంగీకరించిన వారందరూ కూడా బాప్తిసం పొందారు. అంటే వాక్యానికి వాళ్ళ హృదయంలో స్థానం ఇచ్చారు. చీకటి మార్గాన్ని విడిచిపెట్టి వెలుగు మార్గములో పయనించడానికి వీళ్ళు సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంచుమించు ఒకే దినమున 3000 మంది దేవుని అంగీకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప కార్యాన్ని శిష్యులు వాళ్ళ యొక్క పరిచర్య ద్వారా చేయడానికి దేవుడు వారికి కృపనిచ్చాడు. అంటే వీరు నడిచేటటువంటి మార్గము సరైనది కాదు అని దేవుడు వాళ్ళ చేత ఇతరులకు బోధింపచేసి వెలుగు మార్గములో వాళ్ళని పయనించేటట్లు దేవుడు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము కూడా అనేక సందర్భాల్లో దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనము నడిచేటటువంటి మార్గము సరైనది కాదు అని దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఆయన వెలుగు మార్గంలో నడవడానికి మనము సిద్ధపడాలి. ఆయన వాక్యానికి ఎప్పుడైతే మనము హృదయంలో మనము స్థానం ఇస్తామో అప్పుడు దేవుడు తన యొక్క వెలుగు మార్గములో మనల్ని నడిపిస్తాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలండి. ఏమంటున్నాడంటే ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘముతో, మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి అంటే దేవుణ్ణి మీరు గుర్తెరగనప్పుడు, దేవుని వాక్యానికి మీ హృదయంలో మీరు స్థానం ఇవ్వనప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే చీకటి అయి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటే ఎప్పుడైతే మన హృదయాల్లో దేవుని వాక్యానికి మనము స్థానం ఇస్తామో, మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకుంటామో, అప్పుడు మనము ఆయనకు వెలుగై ఉంటామనేటటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమంటే ఇంకా 9వ వచనం కూడా చూసినట్లయితే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. మనలో ఉండేటటువంటి దేవుని వెలుగు దేని ద్వారా బయలుపరచబడుతుంది అంటే దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో మనము నింపుకున్నప్పుడు ఈ వెలుగు ఏ రూపంలో ఇతరులకు బయలుపరచబడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. మంచితనము, నీతి, సత్యము, సమస్త విధములైనటువంటి మంచితనము. ప్రతి విషయంలో కూడా మనము మంచితనముగా మనము నడుచుకున్నట్లయితే దేవుని వెలుగు మనలో ఉందని గుర్తు. అదే విధముగా నీతి కలిగినటువంటి ప్రవర్తన కలిగి మనం ఈ భూమి మీద మనం జీవించినట్లయితే దేవుని వెలుగు మనలో ఉందని గుర్తు. అదే విధముగా సత్యమును అనుసరించి మనము నడుచుకున్నట్లయితే దేవుని వెలుగు మనలో ఉందనేటటువంటిది గుర్తు. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో రాస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మీరు గుర్తెరగనప్పుడు, దేవుణ్ణి మీ హృదయంలో మీరు చేర్చుకోనప్పుడు, మీరు రక్షించబడక ముందు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే మీరు దేవునికి వెలుగై ఉన్నారు. ఈ వెలుగు అంటే సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యమును కలిగి మనము మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము కొనసాగించాలి. ఈ యొక్క 3 మార్గాలని మనము అనుసరించలేకపోతే, మనలో సమస్త విధమైనటువంటి మంచితనము లేకపోతే, దేవుని నీతి మనలో లేకపోతే, దేవుని సత్యము మనలో లేకపోతే, మనము ఇంకనూ కూడా చీకటి సంబంధమై ఉన్న మన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వెలుగులో మనము నడిచిన ఎడల దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదము అన్యోన్యమైనటువంటి సహవాసం గలవారము. అదే విధముగా ఇంకొక మాట కూడా అదే వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడో మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము వెలుగులో నడవడం అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుంటే యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. వాక్యానికి ఎప్పుడైతే మన హృదయంలో మనము స్థానం ఇస్తామో, మనల్ని పవిత్రపరిచేటటువంటి బాధ్యత ఆ వాక్యం తీసుకుంటుంది. ఈ వాక్యానికి మనం హృదయంలో స్థానం ఇవ్వనంత కాలము దేవుని యొక్క వాక్యము మనల్ని పరిశుద్ధపరచదు. కానీ ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని వెలుగు మార్గములో మనము నడవడానికి మనం సిద్ధపడతామో, అప్పుడు మనలో ఉన్న ప్రతి అపవిత్రతను పరిశుద్ధపరిచేటటువంటి బాధ్యత దేవుని యొక్క వాక్యాన్ని దన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఎఫెసీ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలండి. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని యొక్క రక్తము ద్వారా మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రక్తము ఎప్పుడు మన పాపములని పరిహరిస్తుంది, ఎప్పుడు మన పాపములని క్షమిస్తుందంటే మన హృదయములో దేవుని యొక్క వాక్యానికి మనము చోటివ్వాలి. ఆయన వెలుగు మార్గములో మనము నడిచినప్పుడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వెలుగు మార్గములో మనము నడవడం వలన ఆయన మనకు అన్యోన్యమైన సహవాసాన్ని కలుగజేస్తాడు. ఆయన అమూల్యమైన రక్తము ద్వారా దేవుడు మనకు పాప క్షమాపణ కలుగజేస్తాడు. 3వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుమా. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చాలండి. మూడో విషయం ఏమని చెప్తున్నాడంటే యోహాను భక్తుడు ఇక్కడ, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మనము చేసినటువంటి పాపాన్ని దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవడం ద్వారా రెండు శ్రేష్టమైనటువంటి అనుభవాలు దేవుడు మనకి ఇక్కడ దయచేస్తానని చెప్తూ ఉన్నాడు. అవేమిటంటే చూసినట్లయితే మన పాపములను దేవుని ఎదుట మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. దేవుడు నిజముగా నమ్మదగిన వాడు, నిజముగా నీతిమంతుడు అని మనము ఎప్పుడు గుర్తెరుగుతాము అంటే మన పాపములను ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించగలము. అదే విధముగా మన పాపములను ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేటటువంటి అంశాన్ని మనము గ్రహించగలము. ఈ రెండు విషయాలు చాలా సందర్భాల్లో మనము దేవుని నమ్ముతున్నాము, దేవుడు చాలా నీతిమంతుడు అనేటటువంటి మాటలు మనం చెప్తూ ఉంటాం. కానీ ఈ నీతిమంతుడు అనేటటువంటి అనుభవాన్ని, ఆయన నమ్మదగిన వాడు అనేటటువంటి అనుభవాన్ని మనము అనుభవించాలంటే మన పాపాలను దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. చేసినటువంటి తప్పును ఒప్పుకోవడం అంటే ఎవరికి కూడా అంత ఈజీ, అంత సులభమైనటువంటి పని కాదు, అంత ఇష్టమైనటువంటి పని కాదు. ఏదన్నా ఒక పొరపాటు మనము తెలిసి చేసినా తెలియక చేసినప్పటికీ కూడా లేదులేండి పొరపాటు అయిపోయింది క్షమించండి అని చెప్పడం అనేటటువంటిది మానవ సహజం. ఎవరికి కూడా అంత త్వరగా అంత ఈజీగా ఆ మాట మన నోట్లో నుంచి రాదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మీరు వెలుగు సంబంధులై మీరు వాక్యమును అనుసరించి వాక్యమును మీ హృదయములో నింపుకొని మీరు నడిచి ముందుకు వెళ్ళే వాళ్ళైతే మనం ఏం చేయాలంటే ఖచ్చితముగా మన పాపాలను మనం ఒప్పుకోవాలి అనేటటువంటి మాటని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం మన పాపాలని ఒప్పుకుంటామో ఆయనలో ఉండేటటువంటి నీతిమత్వాన్ని మనము గ్రహించగలము, ఆయనలో ఉండేటటువంటి నమ్మకత్వాన్ని మనము గ్రహించగలము. ఈ రెండింటిని మనము గ్రహించలేకపోతూ ఉన్నామంటే ఎక్కడో మనకు దేవునికి మధ్య అడ్డుగోడ ఉందన్న విషయాన్ని మనము గ్రహించాలి. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడైనటువంటి గేహజీ మనకు కనిపిస్తూ ఉన్నాడు. గేహజీ అనగానే మనందరికీ కూడా ఎవరు గుర్తుకొస్తారు? వినపట్లేదు ఆన్సర్ నాకు. గేహజీ అనగానే ఎవరు గుర్తుకొస్తారు? నయమాను గుర్తుకు రావాలి. గేహజీ అనగానే నయమాను గుర్తుకు రావాలి. సిరియా దేశపు సైన్యాధికారి అయినటువంటి నయమాను, దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులని శిక్షించడానికి సిరియన్లకి ఇశ్రాయేలీయుల మీద విజయాన్ని ఇస్తాడు. ఈ విజయంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఆ యొక్క సిరియా దేశపు సైన్యాధికారి అయినటువంటి నయమాను. ఈ నయమాను చాలా పరాక్రమవంతుడు, చాలా శక్తిమంతుడైనప్పటికీ కూడా అతనికి ఒక బలహీనత ఉంది. అతని యొక్క శరీరంలో ఒక అనారోగ్య పరిస్థితి ఉంది. అదేమిటంటే కుష్టు రోగం కలిగిన వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ నయమాను గేహజీ ప్రవక్త దగ్గరికి, గేహజీ ఎలీషా ప్రవక్త దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఈ నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త అతన్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ వృత్తాంతం అంతా మనందరికీ కూడా తెలుసు. ఏమని చెప్తాడు అంటే, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్న అన్నప్పుడు నయమానికి చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మన భాషలో చెప్పాలంటే ఆర్మీ చీఫ్ కదా, ఒక సైన్యాధికారి అంటే సైన్యం మొత్తాన్ని కూడా అధికారి. అది కాకుండా ఇశ్రాయేలీయుల్ని వాళ్ళు ఇప్పుడు జయించి ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలీయులు వాళ్ళ కింద బానిసలు. ఇలాంటి దేశంలోకి వచ్చిన తర్వాత నయమానుకి ఈ యొక్క ఎలీషా ప్రవక్త ఏమని చెప్తూ ఉన్నాడంటే, నువ్వు వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో మునగమన్నప్పుడు ఒకే మాట చెప్తున్నాడు, అయ్యా ఈ యోర్దాను నది కంటే ఎంతో శ్రేష్టమైన నదులు మా దేశంలో ఉన్నాయి, సిరియా దేశంలో, వాటిలో నేను మునగలేనా అని చెప్పి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తాడంటే, ఈ యొక్క నయమానికి, అయ్యా అతను నిన్ను కేవలం వెళ్ళి నదిలో కదా మునగమన్నాడు, ఏమన్నా గొప్ప కార్యములు చేయమంటే నువ్వు చేయవా అని అడిగినప్పుడు నయమాను వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు అతని యొక్క దేహము పసిపిల్లల దేహం వలె శుద్ధమైనట్టు మనం చూస్తూ ఉన్నాం. బాగానే ఉంది. తిరిగి ఇప్పుడు నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచావు, నీ దేవుడైనటువంటి యెహోవా నన్ను స్వస్థపరిచాడు కాబట్టి నేను కొన్ని కానుకలు తీసుకొని వచ్చాను కృతజ్ఞతగా, వాటిని నువ్వు తీసుకోమని చెప్పినప్పుడు ఇక్కడ మనము ఎలీషా ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము
24వ వచనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని ఒక్క నిమిషం నాయన. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చదువమ్మా. 17వ వచనం చదువమ్మా. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? చాలమ్మా. 16వ వచనం కూడా చదువమ్మా. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడుచున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియో తీసుకొననని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. చాలండి. నయమాను ఎంతగానో ఇక్కడ ఎలీషాని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. అంటే ఎలీషా ఎంత బ్రతిమలాడినా కూడా నయమాను తీసుకొచ్చినటువంటి బహుమానాలని ఎలీషా ప్రవక్త తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇవన్నీ కూడా సేవకుడైనటువంటి గేహజీ చూస్తూ ఉన్నాడు. గేహజీ చూసిన తర్వాత గేహజీ మనసులో ఇప్పుడు ఏం కలిగిందంటే దురాశ కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే చాలా సందర్భాల్లో సాతాను మనల్ని తప్పు చేయడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు మన కళ్ళ ముందు తెరిచి పెడుతుంది. ఆ మార్గాలు మన కంటికి ఎలా కనిపిస్తాయంటే చాలా విశాలమైనటువంటివి, మన జీవితాలకి ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలుగా కనిపిస్తాయి. ఎందుకంటే గేహజీ యొక్క ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడిగా చేరిన తర్వాత అనేక రకములైనటువంటి అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నాడు. షునేమీరాల యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా ప్రవక్త ఆ బిడ్డని తిరిగి బ్రతికించేటటువంటి అనుభవం కూడా గేహజీ దగ్గరగా చూశాడు. ఇప్పుడు గేహజీ ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క వెలుగు మార్గాన్ని విడిచిపెట్టి చీకటి మార్గంలో పయనించడానికి ఆయన సిద్ధపడినట్లుగా చూస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 20వ వచనం చదువమ్మా. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేను గాని. చాలండి. ఇప్పుడు గేహజీ ఏమంటున్నాడంటే సిరియనుడైనటువంటి ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానునికి మనసు లేకపోయెను. అంటే ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఎలీషా ప్రవక్త ద్వారా జరిగించినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి కేవలము దేవుని నామానికి మాత్రమే ఘనత తెచ్చుకోవడానికి దేవుడు ఇక్కడ ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ యొక్క బహుమానాలు తీసుకొచ్చినటువంటి నయమాను ఈ బహుమానాలు ఈ యొక్క ఎలీషా ప్రవక్తకి ఇచ్చిన తర్వాత అతను తిరిగి తన దేశానికి వెళ్ళి అంత కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండడు. ఎందుకంటే నన్ను స్వస్థపరిచాడు, నేను బహుమానాలు ఇచ్చాను, అయిపోయింది అనేటటువంటి ఆలోచనతో ఉంటాడు. కానీ దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడైతే ఇష్టపడ్డాడు. కానీ ఆ విషయాన్ని ఇక్కడ గేహజీ గ్రహించలేకపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గేహజీ ఏమనుకుంటున్నాడంటే ఇతడు తెచ్చినటువంటి బహుమానాలు తీసుకోవడానికి నా యజమానునికి మనసు లేకపోయాను అని అనుకొని ఈ యొక్క నయమాను వెనుక పరిగెడుతూ ఉన్నాడు. అతను తెచ్చినటువంటి బహుమానాల్లో కొన్ని తీసుకొని తిరిగి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ప్రవక్త అతనితో పలుకుతున్నటువంటి మాటలు మనం చూస్తే 25వ వచనం చదువమ్మా. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా అతని చూచి, గెహజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనెను. చాలండి. ఇప్పుడు గేహజీ తిరిగి వచ్చిన తర్వాత ఎలీషా ప్రవక్త గేహజీ మొహం చూసి అడుగుతూ ఉన్నాడు, గేహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాయన అంటే, చాలామంది మనల్ని గమనించినప్పుడు కొంతమంది చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని మనం చూసినప్పుడు డైరెక్ట్గా మొహంలో మన కళ్ళల్లో కళ్ళు చూసి అబద్ధాలు చెప్తూ ఉంటారు. చాలామంది చిన్నపిల్లలు అయితే కొంతమంది మేము స్కూల్లో చూస్తుంటాం కదా, చిన్న దొంగతనం చేసేసిన తర్వాత చిన్న పువ్వు కోసేసిన తర్వాత పిలిచి అడిగామనుకోండి, భయం పిల్లలకి, ఎక్కడ కొట్టేస్తాడో సార్ అన్న ఉద్దేశంతో నేను కాదు సార్ అని చెప్పి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారు అంటే చూస్తే మనకే డౌట్ వస్తుంది అనమాట. నిజంగా ఈ అమ్మాయి కోసిందా కోయలేదా అనేటటువంటి డౌట్ వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా గట్టిగా అడిగామనుకోండి, అప్పుడు చిన్నగా నిదానంగా చెప్పుకుంటూ వస్తారు, నేను కాదు సార్, ఆ అమ్మాయి కోయమని సార్, నేనే కోసాను సార్, అప్పుడే చెప్పరు, చాలాసేపు అడగాలన్నమాట. ఎందుకంటే భయం అన్నమాట. పిల్లలకి అంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తారు. గేహజీ కూడా అంతే కాన్ఫిడెంట్గా అబద్ధాలు
చెప్తున్నాడు. అంటే నేను అబద్ధం ఆడితే ప్రవక్త దీన్ని తెలుసుకోలేడా అనేటటువంటి ఆలోచన గేహజీకి లేకపోయింది. కారణం ఏమిటంటే అతని మనసు ఈ ద్రవ్యం మీద ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుని మార్గాన్ని మనము తప్పిపోయేటటువంటి క్రమంలో వెలుగు మార్గములో నుంచి చీకటి మార్గంలో మనకు వెళ్ళేటప్పుడు మనకు తెలీదు మనము చీకటి మార్గంలో ప్రవేశిస్తున్నామన్న విషయాన్ని సాతాను మన కంటికి మరుగుపరుస్తాడనమాట. ఇక్కడ గేహజీ కూడా ఇన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి ఎలీషా ప్రవక్త నేను అబద్ధమాడితే తెలుసుకోలేడా అనేటటువంటి విషయాన్ని గ్రహించలేకపోయి ప్రవక్త మొహంలో చూసి డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు. అడుగుతున్నాడు ప్రవక్త, ఎక్కడికి వెళ్ళావు గేహజీ అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదా అని చెప్పని చాలా పర్ఫెక్ట్గా ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు. అంటే అతను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని ఉంటే దేవుడు అతన్ని క్షమించి ఒక అవకాశం ఇచ్చి ఉండేవాడేమో. కానీ ఎప్పుడైతే గేహజీ చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోకుండా ఆ పాపాన్ని తనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడో దేవుని యొక్క నమ్మకత్వాన్ని నీతిమత్వాన్ని గ్రహించలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పలికిన తర్వాత ప్రవక్త చెప్తున్న మాటలు చదువమ్మా. 26వ వచనం చూడమ్మా. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చాలండి, చాలా క్లియర్గా అడుగుతున్నాడు. ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అనేటటువంటి మాట అడుగుతున్నాడు. అడిగి గేహజీ శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి ఆశీర్వాదాన్ని గేహజీ కేవలము అతను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోకపోవడం ద్వారా అతని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన వెలుగు మార్గములో మనము నడవాలి అంటే ఖచ్చితంగా మన పాపాలను మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగితే కానీ దేవుని యొక్క వెలుగు మనలో నిలిచి ఉండదు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. గేహజీ అయితే ఈ దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని కేవలము ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పడి ఈ లోక సంబంధమైనటువంటి సంపదల కోసం ఆశపడి తన పాపాన్ని ఒప్పుకోలేక ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము కూడా దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం జరిగించిన తర్వాత దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపపడి ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు తిరిగి మనల్ని చేర్చుకుంటాడు. ఆయన వెలుగును తిరిగి దేవుడు మనలో నింపుతాడు. అలా కాకుండా మనము ఈ పాపమును ఒప్పుకోకుండా దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడకుండా ఉంటే ఆయన ఇవ్వబోయేటటువంటి ఆశీర్వాదాన్ని మనము కోల్పోతామన్న విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి యోహాను భక్తుడు మనకి ఇక్కడ ఈ వాక్యము ద్వారా 3 విషయాలు మనకు అతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనము చీకటిలో నడవడం వల్ల మనకు కలిగేటటువంటి నష్టాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే మనం వెలుగులో నడవడం వలన మనకు కలిగేటటువంటి ఆశీర్వాదాలు, అన్యోన్యమైన సహవాసం మనకు కలుగుతుంది. దేవుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మన పాపాలను ఆయన పరిహరిస్తాడు. మూడవదిగా మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే మన పాపాలను మనము ఒప్పుకొని ఎడల ఆయన మన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. గేహజీ యొక్క దుర్నీతి నుంచి అతన్ని పవిత్రులుగా చేయడానికి దేవుడు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. ఎలీషా ప్రవక్త అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, నాయనా పలానా ప్రదేశానికి వెళ్ళాను, నా మనసులో ఈ కోరిక కలిగింది కాబట్టి నన్ను క్షమించు అని చెప్తే దేవుడు అతని దుర్నీతి నుండి అతన్ని విడిపించి ఉండేవాడేమో. కానీ అలా చేయలేదు కాబట్టి నయమాను కలిగినటువంటి కుష్టు ఈ యొక్క గేహజీ కలిగినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి అనుభవము ఎక్కడైనా మన ఆత్మీయ జీవితాల్లో ఉంటే మనల్ని మనము సరి చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాలని దేవుని యొక్క వెలుగుతో మనము వాక్యముతో మనము నింపుకొని ఎల్లప్పుడూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్లయితే మనము నడవవలసిన త్రోవని దేవుని యొక్క వాక్యము సరళం చేసి మనల్ని ముందుకు నడిపిస్తుంది. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.